కొబ్బరి కారం. కావలసిన పదార్థాలు: ముదిరిన పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 10, కరివేపాకు గుప్పెడు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు చొప్పున, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీరా 1 టీ స్పూను, చింతపండు 2 రెబ్బలు, ఉప్పు రుచికి తగినంత, వెల్లుల్లి 15 రెబ్బలు. మరొకసారి కావలసిన పదార్థాలు: ముదిరిన పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 10, కరివేపాకు గుప్పెడు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు చొప్పున, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీరా 1 టీ స్పూను, చింతపండు 2 రెబ్బలు, ఉప్పు రుచికి తగినంత, వెల్లుల్లి 15 రెబ్బలు. తయారు చేసే విధానం: కొబ్బరిని తడి లేకుండా 1 రోజు ఎండలో ఉంచాలి. కళాయిలో 1 టీ స్పూను నూనె వేసి, ఎండుమిర్చి, కరివేపాకు మాడకుండా దోరగా వేగించి పక్కనుంచాలి. మరో టీ స్పూను నూనె వేసి, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, జీరా, చింతపండు 1 తర్వాత 1 వేస్తూ అన్నీ వేగించాలి. కొబ్బరి ముక్కల్ని తడి లేకుండా కొద్దిసేపు వేగించాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ఎండుమిర్చి మిశ్రమం, దినుసులు, ఉప్పు కలిపి పొడి చేయాలి. తరువాత ఆనక కొబ్బరి ముక్కలు వేసి బరకగా పట్టుకోవాలి. చివరలో వెల్లుల్లి కలిపి పల్స్ మోడ్లో ఒకసారి తిప్పి, చల్లార్చిన తర్వాత సీసాలో భద్రపరచాలి. ఇష్టమైతే ఇంగువతో తాలింపు పెట్టుకోవచ్చు. ఈ పొడి ఫ్రిడ్జ్లో 3 నెలల పాటు నిలువ ఉంటుంది. అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లోకి ఎంతో రుచిగా ఉండే కారం ఇది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.